గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో లివర్ డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఏ కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది అనే విషయాల గురించి చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్. డాక్టర్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. మామూలుగా మనం కామన్గా వింటూ ఉంటాము లివర్ డ్యామేజ్ అనే మాటని. అసలు లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటంటారు? సో లివర్ డ్యామేజ్కి చాలా కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా 3 మెయిన్ కారణాలను చెప్పుకోవచ్చు. సో అందరికీ తెలిసిందే ఆల్కహాల్ మందు వలన ఈ లివర్ డ్యామేజ్ అవుతుందని. సో అలాగే కొన్ని వైరసెస్ ఉంటాయి, వైరల్ హెపటైటిస్ అని, సో హెపటైటిస్ బి, సి అలాంటి రకరకాల వైరస్లు ఉంటాయి. సో దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. అది కాకుండా ఇంకొక 3 ముఖ్యమైన కారణం ఏంటంటే ఎక్కువ శాతం కొవ్వు చేరుకుంటాం లివర్లో. సో ఫ్యాటీ లివర్ అంటాము. సో ఈ ఫ్యాటీ లివర్ వలన కూడా లివర్లో డ్యామేజ్ నడుస్తుంటుంది. సో ఇది 3 ముఖ్యమైన కారణాలు. సో ఈ కాకుండా 100 పైన అదర్ కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మందులు, డ్రగ్స్ తీసుకుంటాం వలన, పర్టికులర్లీ టీబీ మందులు అట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటి మన ఓన్ సోల్జర్స్ ఆఫ్ ది బాడీ లివర్ని బయట ఆర్గన్ అనుకుని డ్యామేజ్ చేయటం, ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటాం. అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన లివర్ బయట ఆర్గన్ అనుకుని డ్యామేజ్ చేయటం. సో అట్లాంటి చాలా కారణాలు ఉంటాయి. బట్ ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే ఈ 3 మెయిన్ కారణాలు, మందు వలన, వైరసెస్ వలన అండ్ ఫ్యాటీ లివర్, ఈ 3 వలన కూడా ఎక్కువగా డ్యామేజ్ చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో సిరోసిస్ అనే మాటని వింటూ ఉన్నాం. అసలు సిరోసిస్ అంటే ఏమిటి సార్? ఫస్ట్ సిరోసిస్ అంటే ఏమిటి, దాని తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ సిరోసిస్? సో సిరోసిస్ అంటే బాగా డ్యామేజ్ అయిపోయి, ఒక విధంగా చెప్పాలంటే బాగా కుళ్ళిపోయిన లివర్ని సిరోసిస్ అంటాం. అది మెడికల్ టర్మ్ని సిరోసిస్ అంటాం. సో ఇప్పుడు మనం లివర్లో డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వాపు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల అవనండి, లేకపోతే కనుక ఫ్యాటీ లివర్ వలన కానీ, ఆర్ వైరసెస్ వలన కానీ, ఈ వాపు స్టార్ట్ అయినప్పుడు వాపు మీద దెబ్బ పడినప్పుడు ఆ వాపు మీద స్కార్ ఫామ్ అవుతుంటుంది అనమాట. దాన్ని మెడికల్ టర్మ్స్లో ఫైబ్రోసిస్ అంటాం, ఆర్ స్కారింగ్. సో ఆ ఫైబ్రోసిస్ అలాగే పర్సిస్ట్ అయ్యి అలాగే ఉండి కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అదే లివర్ కుళ్ళిపోయి దాన్ని సిరోసిస్ అంటాం. సో అంటే ఒకసారి సిరోసిస్కి వచ్చిన లివర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రాదు. ఇట్స్ ఏ ఇర్రివర్సిబుల్ ఆర్ పర్మనెంట్ డ్యామేజ్ టు ది లివర్. ఓకే, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు కొవ్వు అని. అసలు లివర్లో కొవ్వు చేరటం ప్రమాదం అనేది తెలుస్తోంది. కొవ్వు ఎందుకు చేరుతుందంటారు అసలు? లివర్ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. సో మనం తిన్న ఫుడ్ అంతా కూడా మనకి దానికి కావాల్సిన డైజెషన్ కానీ పేగుల నుంచి అబ్జార్బ్ అయిన తర్వాత లివర్లోకే చేరుకుంటుంది అనమాట. సో లివర్ ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 600 పైన ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. లైక్ స్టోరేజ్ ఆర్గన్ కూడా అనమాట. అంటే మనం ఎక్సెస్ తిన్న ఫుడ్ది కార్బోహైడ్రేట్స్ నుంచి ఫ్యాట్, లిపిడ్స్ అట్లాంటివి మారినవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళి దాంట్లో మెటబాలిజం అవటమే కాకుండా అక్కడ స్టోరేజ్ కూడా జరుగుతుంటుంది అనమాట. సో ఎక్సెస్గా ఉన్న ఫ్యాట్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అక్కడ లివర్లో స్టోర్ అవుతుంటుంది. సో అలా చేరుకొని ఫ్యాటీ లివర్ రావటం అలా పెరుగుతుంటుంది అనమాట. పర్టికులర్లీ పీపుల్ ఆర్ డయాబెటిక్, అంటే మధుమేహం ఉన్న వాళ్ళకి, లేకపోతే కనుక కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, ఆర్ పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి లివర్లో డ్యామేజ్, ఫ్యాటీ లివర్ చేరుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే ప్రోగ్రెస్ అయ్యి లివర్కి డ్యామేజ్ చేస్తుంటుంది. ఓకే, మామూలుగా వాపు అని కూడా వింటూ ఉంటాం. ఇంతకుముందు మీరు అన్నారు స్వెల్లింగ్. అసలు లివర్ అనేది వాపు చేరటం అనేది కరెక్ట్ అంటారా? వాపు చేరితే ఏం చేయాలి? అంటే ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట. అంటే లివర్లో ఫస్ట్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు అది ఫస్ట్ వాపు ఆర్ ఇన్ఫ్లమేషన్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఆ ఇన్ఫ్లమేషన్ స్టేజ్లో మనం కనుక కంట్రోల్ చేయగలిగితే కనుక మనకి లివర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మనము ఆపగలుగుతాం. ఇన్ఫ్లమేషన్ అలాగే దెబ్బ మీద పడితే కనుక ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫైబ్రోసిస్ ఆర్ డ్యామేజ్కి రీచ్ అవుతుంటుంది. సో అందుకే మనం ముందే కనుక్కోవాలి. సో నేను చాలాసార్లు చెప్తుంటాను, లివర్ ఇస్ ఏ సైలెంట్ కిల్లర్. మనకి వాపు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు సిమ్టమ్స్ ఏమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ స్కారింగ్ వచ్చి సిరోసిస్ వచ్చేంత వరకు కూడా ఏమి సిమ్టమ్స్ ఇవ్వదు. సిమ్టమ్స్ వచ్చేసరికి స్కారింగ్ సిరోసిస్ వచ్చేసేసి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ నుంచే చాలామంది క్లినిక్కి వస్తూ ఉంటారు అనమాట. సో అందుకని లివర్ ఇస్ ఏ సైలెంట్ కిల్లర్. దాదాపు చాలా వరకు డ్యామేజ్ అయినంత వరకు ఏమీ సిమ్టమ్స్ ఇవ్వదు. ఓకే, అంటే మామూలుగా లివర్ డ్యామేజ్ కానివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు అన్నట్టు అసలు సిమ్టమ్స్ ఇవ్వవు అంటున్నారు. ఏవైనా మనం చిన్న కారణం అన్నా మనం కనుక్కునే ఛాన్స్ ఉందా రొటీన్ లైఫ్లో, లేదా అసలు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాతనే మనకి తెలిసే ఛాన్సెస్ ఉందంటారా? మంచి క్వశ్చన్ అడిగారండి. సో ఇందా మీరు చెప్పినట్టు మనకి బాగా డ్యామేజ్ అయ్యి కుళ్ళిపోయిన తర్వాత వచ్చే సిమ్టమ్స్కి మనం చేయగలిగేది అంత ఎక్కువ ఉండవు. అందుకనే మన బాధ్యతగా మనం ముందే దాన్ని కనుక్కోగలిగితే కనుక మనం దాన్ని ఈ ప్రాబ్లమ్ అరికట్టగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ ఉన్నారు సార్, కాలర్ని తీసుకుందాం. హలో,
హలో. హలో గోపి గారు, ప్రకాశం నుంచి. అవునండి. మీ సమస్య ఏమిటో చెప్పండి. డాక్టర్ నవీన్ గారు ఉన్నారు. అదే లివర్ సోరియాసిస్ అని చెప్పారు మేడం నాకు 4 years బ్యాక్. ఓకే, నమస్తే అండి, చెప్పండి. పోతే ఫ్యాటీ లివర్ అన్నారు. ఓకే, కానీ అది అప్పటి నుంచి మరి ఒకసారి 2 times ఇప్పటికి 3 times మన ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ చేయించాము. ఓకే, ఎండోస్కోపీ చేయించారంటారా? ఎండోస్కోపీ చేయించాము. ఓకే, దాని ఆయన చెప్పడం ఏంటంటే సోరియాసిస్ స్టార్టింగ్ స్టేజ్ అన్నాడు. ఓకే, అందుకని 4 years నుంచి కంప్లీట్ గా బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. ఓకే, దానివల్ల పెరాలసిస్ అటాక్ అయింది నాకు. ఓకే, అది సార్ పొజిషన్. ఇప్పుడు లివర్ పొజిషన్ కరెక్ట్ గా కనుక్కోవాలంటే ఎట్లా? అదే అంటే ఇప్పుడు పెరాలసిస్కి దీనికి డైరెక్ట్గా సంబంధం లేదు. బట్ అసలు లివర్ ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవాలి మనము. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి, రక్త పరీక్షలు, అలాగే కొన్ని స్కాన్. ఈ చేస్తే కనుక మనకి ఏ పరిస్థితిలో ఉంది లివర్ అనేది ఇందాక మనం చెప్పిన స్టేజెస్లో ఏ స్టేజ్లో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏమేం కాంప్లికేషన్స్ అని ఉంటే కనుక దాన్ని మనం అరికట్టడానికి మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బట్ మీరు ఒకసారి ఈ స్కాన్స్ను బ్లడ్ టెస్ట్ చేయించుకొని కనిపించగలిగితే మేము ఇంకా డీటెయిల్గా చెప్పగలుగుతాం అన్నీ కూడా ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లివర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా. ఇందాక మనము మాట్లాడుతున్నాము ముందుగా ఎట్లా కనుక్కోగలుగుతాం అనేది. ఫ్రాంక్లీ స్పీకింగ్ డైరెక్ట్గా సిమ్టమ్స్ ఏమి ఉండవు. అందుకనే మన బాధ్యతగా ముందే మనము ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటుండాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు అందరు సర్ప్రైజింగ్ ఉండొచ్చు, 5 మందిలో కనీసం ఒకరికి ఇద్దరికి మనకి వైరల్ హెపటైటిస్ అనేది ఉంది. ఇప్పుడు మనం తిరిగే జనాల్లో కూడా మనకి తెలియదు, మనకి ఉందని కూడా తెలియదు. వాళ్ళకి పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఇది ఇలాగే తెలియకుండా ఏమవుతుందంటే డ్యామేజ్ చేస్తూ 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 పోయి లివర్ బాగా సిరోసిస్కి రీచ్ అయ్యేంత వరకు రారు, పేషెంట్స్ రారు. అదే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి హెపటైటిస్ బి, సి అనే చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు అనుకోగలిగితే కనుక ఇలా లివర్ డ్యామేజ్ అవ్వకుండా మనము ఆపి మనకి సిరోసిస్కి, క్యాన్సర్కి దారి తీయకుండా మనం ఆపగలుగుతాము. సో ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి మనం ఇవన్నీ కనుక్కోగలుగుతాము. సో అలాగే 10 మందిలో 8 మందికి అసలు వైరల్ హెపటైటిస్ ఉందని కూడా తెలియదు. అసలు అది తెలిసినా దానికి ట్రీట్మెంట్ కోసం ముందుకు రారు. అదే మనం కనుక్కోగలిగితే కనుక మనం మంచి ట్రీట్మెంట్స్, ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా వైరస్ నిర్మూలించడానికి లేకపోతే అదుపులో పెట్టడానికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మన బాధ్యతగా మన యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ మనం చెక్ చేసుకొని మనము దీన్ని మనమే కాదు మన సొసైటీని కూడా కాపాడుకోగలుగుతాము. ఎందుకంటే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. అది ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం ఎలా అనేది. సోకకుండా మనం కంట్రోల్ చేయాలి. మనం హెల్తీగా ఉండటమే కాకుండా మనము ట్రాన్స్మిట్ చేయకుండా కూడా మనం ఆపచ్చు. ఓకే, ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి మామూలుగా చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? లివర్ ప్రాబ్లమ్స్ అసలు చిన్నపిల్లల్లో రావడానికి బేసిక్ రీజన్స్ ఏంటంటారు? తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారు ఇది కూడా. సో ఈ లివర్ డిసీజ్ అనేది ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లల నుంచి వృద్ధాశ్రమం వరకు కూడా రావచ్చు వాళ్ళందరికీ. చిన్నపిల్లలు వచ్చే డిసీజులు సపరేట్గా డిఫరెంట్గా ఉంటాయి పెద్దవాళ్ళకి వచ్చేదానికంటే. జనరల్గా డెవలప్మెంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే మనం పుట్టినప్పుడు లివర్ నుంచి వచ్చే పైప్స్ సరిగా ఫామ్ అవ్వకపోవటము, దాంట్లోంచి బైల్ సరిగా ఫ్లో అవ్వకపోవటము, దీనివల్ల సాధారణంగా లివర్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లల్లో ఇట్లాంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు అది ఎమర్జెన్సీగానే ఉంటాయి. అండ్ చాలాసార్లు ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి ఉంటుంది, లివర్ ట్రాన్స్ప్లాంట్. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి చిన్నపిల్లలకి చేసిన వాళ్ళకి సక్సెస్ఫుల్గా అవ్వటమే కాకుండా వాళ్ళకి నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటారు. కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. నవీన గారు తిరుపతి నుంచి. హలో. అవునండి. నవీన గారు చెప్పండి, మీకు ఏం సమస్య ఉంది? డాక్టర్ నవీన్ గారు ఉన్నారు, చెప్పండి. సార్, మా ఫాదర్ కి హెపటైటిస్ బి హెల్త్ ఇష్యూ ఉంది. 10 years బ్యాక్ నుంచి జింకోవిట్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫర్దర్ గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా? అంటే లివర్ ఏమైనా పాడవడం గానీ ఎలా ఉంటుంది, ఏమైనా మనకు తెలుస్తుందా? దానికి ఎలా ట్రీట్మెంట్ కోసం? ఇందాక మీకు చెప్పినట్టండి మనకి రెగ్యులర్గా చెక్ చేయించుకుండాలి. 2 things మనం చేయాలి ఇక్కడ. ఒకటి, ఫస్ట్ లివర్లో ఇప్పటివరకు ఎంత డ్యామేజ్ అయింది ఈ హెపటైటిస్ బి వలన అనేది ఒకటి నిర్ధారించాలి. దానికి కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్, ఒక స్కాన్ తోటి తెలుస్తుంది. అలాగే వైరస్ ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు వైరస్ యాక్టివ్గా ఉందా, డ్యామేజ్ చేస్తుందా, వైరల్ కౌంట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలన్నమాట. సో వైరల్ కౌంట్ ఎక్కువ ఉండి లివర్ మీద డ్యామేజ్ అవుతుంది అని మనకు తెలిస్తే కనుక దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చి మనం అదుపులో పెట్టాలి. అదే వైరస్ నిద్రపోతుంది, ఇన్యాక్టివ్గానే ఉంది అన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ రెగ్యులర్ ఫాలోఅప్ చేయించుకుంటుండాలి. ఇవన్నీ తెలవాలంటే మనం ఫస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా లివర్ ఏ స్టేజ్లో ఉంది, అలాగే హెపటైటిస్ బి వైరస్ ఎంత కౌంట్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, యాక్టివ్గా ఉందా, నిద్రపోతుందా అని తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలుగుతాం.
చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం. చిన్నపిల్లల్లో సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి నార్మల్ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు పెద్దగా అవటమే, అడల్ట్హుడ్కి వెళ్ళటము, అలాగే వాళ్ళు జాబ్స్ చేసుకుంటాము, అలాగే నార్మల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయటము, పిల్లల్ని కంటము, అలాగే ఎల్డర్లీ అవటం కూడా చూస్తుంటాం. ట్రాన్స్ప్లాంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 45-50 ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది ట్రాన్స్ప్లాంట్ అనేది. సో మేము చిన్నపిల్లలు చేసిన వాళ్ళకి పెద్దవాళ్ళు అవటం అవన్నీ కూడా చూసాము. సో చిన్నపిల్లలు కూడా వస్తాయి, డిఫరెంట్ సెట్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. అది మనం టెస్ట్ల ద్వారా నిర్ధారించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ట్రాన్స్ప్లాంట్ ఒక్కొక్కసారి చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ట్రాన్స్ప్లాంట్ లేకుండా మందులతోటి ఆర్ అదర్ ఇంటర్వెన్షన్స్ ద్వారా అంటే కెమెరా పరీక్షలు చేసి మనం దాన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, మామూలుగా కణుతులు ఏర్పడటం అనేది మనం చూస్తూ ఉంటాం, క్యాన్సర్కి సంకేతాలుగా మనం తీసుకుంటూ ఉంటాం. కణుతులు ఏర్పడినప్పుడు క్యాన్సర్ సంకేతం అనేది మనకు తెలుస్తుంది. లివర్లో కూడా కణుతులు ఏర్పడితే ఏమిటంటారు? లివర్లో కణుతులు ఏర్పడటం క్యాన్సర్ ఉన్నట్టుగా మనం నిర్ధారణ చేసుకోవచ్చా? దానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా అండి. సో సిరోసిస్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ రిస్క్ చాలా ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 5-10% అంటే సిరోసిస్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఇయర్ వాళ్ళకి 5-10% వరకు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సిరోసిస్కి కారణం ఏదైనా అవ్వచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 100 పైన కారణాలు ఏదైనా అవ్వచ్చు. కానీ ఒక్కసారి సిరోసిస్కి వచ్చిన తర్వాత దాంట్లో గెడ్డలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గెడ్డల నుంచి క్యాన్సర్ మెల్లిమెల్లిగా క్యాన్సర్గా ఫామ్ అయ్యి క్యాన్సర్ నుంచి వేరే ఆర్గన్స్కి పాకి అలాంటివి ఉంటుంటాయి అనమాట. అందుకని సిరోసిస్ వచ్చిన ప్రతి పేషెంట్ లివర్ స్పెషలిస్ట్ని కలవాలి. ఇన్ఫ్యాక్ట్ సిరోసిస్ రాకముందే మనం ఇవన్నీ రాకుండా చూసుకోవాలి. సిరోసిస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కలవాలి, ఎందుకంటే ఈ క్యాన్సర్ రిస్క్లు అనేవి ఉంటాయి కాబట్టి మనం ముందే కనుక కనుక్కోగలితే కనుక స్కాన్ ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా మనం ఈ క్యాన్సర్ని అదుపులో పెట్టుకొని మనం మంచి ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, ఈ లివర్కి సంబంధించిన సమస్యలు ఆడవాళ్ళలో కూడా ఉంటాయంటారు. తప్పకుండా ఆడవాళ్ళలో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటారంటే కంపేర్ టు జెంట్స్. బోత్ మెన్ అండ్ ఉమెన్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళలో కూడా ఈ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్గా చూస్తాను, చాలా ర్యాంపెంట్గా ఉంది. ఆడవాళ్ళలో కొన్ని టైప్ ఆఫ్ పర్టికులర్ డిసీజెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేది కొంచెం ఆడవాళ్ళలో కొంచెం ఎక్కువ శాతం ఉంటుంది. అలాగే కాలర్ని తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం. హలో 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 పావని గారు. హలో హలో నేను మాట్లాడుతున్నాను. పావని గారు చెప్పండి. పావని గారు కడప నుంచి. అదే మా ఫాదర్. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో మ్యామ్, మా ఫాదర్ కి లివర్ సిరోసిస్ ఉందని ఒక 1 ఇయర్ అయిందని తెలుసుకున్నాను. డాక్టర్ గారితో చెప్పండి. పావని, మీరు మీ ఫాదర్ కి ఉంది లివర్ సిరోసిస్ ఉంది అని చెప్తున్నారు కదా? ఓకే, డాక్టర్ నవీన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో సార్. చెప్పండి. నమస్తే, చెప్పండి. అదే సార్, మా ఫాదర్ కి లివర్ సిరోసిస్ ఉందని 1 ఇయర్ బ్యాక్ తెలిసింది. ఓకే. ఆ 1 ఇయర్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నామని టాబ్లెట్స్ కి రెస్పాండ్ అవుతుంది అంటున్నారు. ఓకే, అంటే ఇట్లా కంటిన్యూగా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలా సార్? అంటే సిరోసిస్కి వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమి లేకపోతే కనుక మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. అది అంటే కామన్గా అంటే మీకు నెక్స్ట్ సిరోసిస్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటంటే పొట్టలో నీరు చేరుకుంటాం, కాళ్ళ వాపులు చేరుకుంటాము, అలాగే కొంతమందికి కామెర్లు రావటము, రక్తడు వాంతులు అవటం, నల్లటి మోషన్లు అవటం, ఇలాంటివి చూస్తుంటాం. అలాంటి కాంప్లికేషన్స్ ఆర్ మత్తు అయిపోవటం అనమాట, డ్రౌజీగా అయిపోవటము. ఇలాంటి కాంప్లికేషన్స్ కనుక డెవలప్ అయితే కనుక అంటే దాని అర్థం బాబు నేను లివర్ చాలా సిక్కుగా అని చెప్తున్నట్టు లివర్. సో అలాంటప్పుడు మనం దానికి సరైన మందులు ఇవ్వాలన్నమాట. దానికి కూడా సరిపోతే కనుక అప్పుడు వేరే అదర్ ఇంటర్వెన్షన్స్ చేయాలి. అది సో ఏ స్టేజ్లో ఉన్న దాన్ని బట్టి డిసీజ్ బట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. డెఫినెట్గా మీరు లివర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. సో వచ్చిన కాంప్లికేషన్స్ బట్టి ఆర్ డిసీజ్ బట్టి ఆర్ సిమ్టమ్స్ బట్టి మనం ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆడవారిలో లివర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకుంటే సర్టన్ కండిషన్స్ అంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ లాంటి ఆడవాళ్ళు ఎక్కువ చూస్తాము. కానీ మగవాళ్ళలో కూడా చాలా ఎక్కువ చూసే ఏంటంటే ఆల్కహాల్ వలన, ఫ్యాటీ లివర్ వలన ఇలాంటివి కూడా చాలా చూస్తున్నాం. ఆడవాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎక్కువగా తీసుకునే వారికే వస్తుందా, నార్మల్గా తీసుకునే వారికి వస్తుంది? దానికి వస్తాను. సో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నామంటే నేను యూకేలో ఉన్న ఇయర్స్లో కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా కామన్గా ఏం చూస్తున్నామంటే ఆడవాళ్ళలో కూడా డ్రింకింగ్ చాలా ఎక్కువ అవటం వలన చాలా యంగర్ ఏజ్లోనే అంటే 25-20 ఇయర్స్కి ఆడవాళ్ళు కూడా ఫీమేల్స్ కూడా చాలా సివియర్ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇంకా డేంజరస్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్, ఎందుకంటే ఆ స్టిగ్మా తోటి బయటికి చెప్పరు. సో ఇంట్లోనే కూర్చొని బాగా తాగేయడంతో లివర్ బాగా పాడైపోయి బాగా ముదిరిపోయి బాగా సిక్ అయ్యేంత వరకు కూడా మనకి బయటకు కనపడరు. సో ఆడవాళ్ళలో కూడా ఆల్కహాల్ కంటెంట్ పెరగటం వలన తాగటం వలన మేము లివర్ డిసీజ్, ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ డిసీజ్ ఉమెన్లో కూడా ఈ మధ్యకాలం ఎక్కువ చూస్తున్నాము. ఇండియాలో కూడా బాగా చూస్తున్నాము.
సో ఎవరికైనా రావచ్చు ఇది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రావచ్చు. ఇందాక మీరు అడిగినట్టు ఆల్కహాల్ ఎంత తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది అనేది. సో దానికి పర్టికులర్ ఫిక్స్డ్ లిమిట్ అంటూ ఉండదు, ఫ్రాంక్గా చెప్పాలంటే, బ్లంట్గా చెప్పాలంటే. ఎందుకంటే కొంతమంది క్వార్టర్ తాగినా వాళ్ళు పర్లేదు లివర్ బాగానే ఉందని అనుకుంటాము, కొంతమందికి చాలా తక్కువ తాగినా కానీ వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీబడీస్ మెటబాలిజం ఇస్ డిఫరెంట్. మన లివర్లో ఉన్న ఎంజైమ్స్ జెనెటిక్ కాంపోజిషన్ బట్టి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ తోడ కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ వ్యాధి ఉండి దానివల్ల ఫ్యాట్ చేరుకొని ఫ్యాటీ లివర్ ఉంటే కనుక ఫ్యాటీ లివర్ ఆల్కహాల్ 1+1=2 లాగా ఉంటుంది. అప్పుడు ఆల్మోస్ట్ 22 times or 55 times ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అదే 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. సో అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. మన బాధ్యతగా మన ఆరోగ్యం చూసుకుంటున్నట్టు లివర్ని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఎట్లా ఉంది లివర్, ఎట్లా ఉంది ఫంక్షనింగ్, ఎట్లా ఉంది, ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అని ప్రతి ఇయర్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే కనుక సేఫ్గా మనం చేసుకోవచ్చు. లివర్కి సంబంధించి ఇంకా ఏవేవి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కలవాలి, ఎలాంటి సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ముందు డాక్టర్ కేర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ కేర్. ఈరోజు డాక్టర్ కేర్లో లివర్కి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుతున్నాం. లివర్ ఎలా డ్యామేజ్ అవుతుంది, సిరోసిస్ అంటే ఏమిటి, సిరోసిస్ వచ్చిన వారు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ దశలో చేస్తారు, ఎలా చేస్తారు, దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. డాక్టర్ నవీన్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. నవీన్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సార్, మామూలుగా వైరల్ హెపటైటిస్ మనకు అసలు ఎలా తెలుస్తుందంటారు, మనం చెకప్ చేయించుకోవాలి అంటే నార్మల్ పీపుల్కి చెప్పండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వైరల్ హెపటైటిస్ అంటే ఈ వైరస్ వలన లివర్లో డ్యామేజ్ అయింది. హెప్ అంటే లివర్, ఐటిస్ అంటే వాపు ఆర్ ఇన్ఫ్లమేషన్. సో వైరస్ వలన డ్యామేజ్ అవుతున్న దాన్ని వైరల్ హెపటైటిస్ అంటాం. సో దీంట్లో రకరకాల వైరస్లు ఉంటాయి. ఇప్పుడు దాకా సైన్స్ కనుక్కున్న అట్లీస్ట్ ఒక 5 వైరస్లు ఉన్నాయి. హెపటైటిస్ A, B, C, D, E అట్లా. అది కాకుండా ఇంకా వేరే వైరస్లు ఉన్నాయి, బట్ కామన్గా మనం మాట్లాడుకునేది ఈ 5 వైరస్లు అనమాట. హెపటైటిస్ A అండ్ E వైరస్ ఈ రెండు కూడా మనము ఫుడ్ పాయిజనింగ్ ద్వారా పాకుతాయి జనరల్గా. సో అంటే కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల, కంటామినేటెడ్ వాటర్ తాగటం వలన ఈ జాండిస్ వస్తుంది అనమాట, హెపటైటిస్ A. గుడ్ థింగ్ అబౌట్ ఈ 2 వైరస్లు ఏంటంటే సాధారణంగా దాంతో అయ్యే తగ్గిపోతాయి, మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ లివర్ ఫెయిల్యూర్కి రీచ్ అయ్యి లివర్ బాగా సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నా హెపటైటిస్ B, C అనేది జనరల్గా ఎలా పాకుతాయి అంటే బ్లడ్ టు బ్లడ్ కాంటాక్ట్, అంటే రక్తం నుంచి రక్తం కానీ, ఆర్ పర్టికులర్లీ B అయితే కనుక బ్లడ్ బాడీ ఫ్లూయిడ్ కాంటాక్ట్ నుంచి కూడా పాకుతుంది. హెపటైటిస్ B ఆల్సో సెక్షువల్ ట్రాన్స్మిషన్ కూడా పాకుతుంది. అదే కాకుండా మదర్ నుంచి బేబీకి అంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం, అంటే మదర్కి ఉన్న వాళ్ళకి బేబీకి నుంచి వాళ్ళకి కూడా పాకే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చైనాలో ఎంత కూడా చాలా కామన్గా చూస్తుంటాం, అంటే అది పాకెట్ అనమాట. చైనా అంతా కూడా వెరీ హై ఎపిడమిక్ ఆఫ్ ది హెపటైటిస్ B ఉంటుంది. ఎందుకంటే మదర్ నుంచి బేబీకి పాకే ఛాన్సెస్ అక్కడ ఎక్కువ చూసారు, వర్టికల్ ట్రాన్స్మిషన్ ఎక్కువ చూసారు అక్కడ. సో ఈ 3 పదార్థాల ద్వారా సెక్షువల్ ట్రాన్స్మిషన్, బాడీ ఫ్లూయిడ్ కాంటాక్ట్ అండ్ వర్టికల్ ట్రాన్స్మిషన్ ద్వారా హెపటైటిస్ B చూస్తుంటాం. ఇది మనకి పాకుతున్నట్టు అసలు ఏమాత్రమో తెలియదు, మనకి ఏం సిమ్టమ్స్ ఇవ్వు. ఎలా తెలుస్తుంది మనకి? బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. అది సింపుల్ బ్లడ్ టెస్ట్. హెపటైటిస్ Bకి హెపటైటిస్ Cకి కూడా చిన్న టెస్ట్లు ఉన్నాయి, బ్లడ్ టెస్టే, ఆన్ ద స్పాట్ టెస్ట్లు అనమాట. అంటే మనకి ప్రెగ్నెన్సీ కిట్ ఎట్లా టెస్ట్ ఉంటుందో సో అట్లాంటి టెస్ట్లు ఉన్నాయి. మనం వెంటనే చెక్ చేసుకోవచ్చు హెపటైటిస్ B ఉందా లేదా C ఉందా అనేది. హెపటైటిస్ B కానీ C కానీ ఉంటే కనుక వెంటనే కన్సల్ట్ చేయండి లివర్ స్పెషలిస్ట్ని. ఎందుకంటే మనం ముందే కనుక కనుక్కొని ట్రీట్ చేయగలిగితే కనుక మంచిగా డిసీజ్ని కంట్రోల్ చేసి ఇందా మాట్లాడుకున్న లివర్ సిరోసిస్ లాంటి ప్రమాదమైన డిసీజ్కి రీచ్ అవ్వకుండా, క్యాన్సర్ రీచ్ అవ్వకుండా ఆపచ్చు. హెపటైటిస్ C కూడా బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా పాకుతుంది. అండ్ అదే కాకుండా పర్టికులర్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీమోడయాలసిస్ అంటే కిడ్నీ డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి ఆ ఫిల్టర్స్ నుంచి పాకే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అయిన జాగ్రత్తలు తీసుకుంటూ హెపటైటిస్ C కూడా ఉందో చెక్ చేసుకొని మనం ఉంటే కనుక మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లివర్ స్పెషలిస్ట్ డెఫినెట్గా కన్సల్ట్ చేయండి. మామూలుగా ఇప్పుడు మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి స్పెషలిస్ట్ కాబట్టి దానికి సంబంధించి చెప్పండి సార్. అంటే ఇంతకుముందు మనం చాలా వరకు గుండె మార్పులను అదను చాలా వినుంటాం, కానీ లివర్ అనేసరికి అది డ్యామేజ్ అయితే ఇంకా ప్రాణాంతకమే అనే భయంలో ఉంటారు. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తారు, దాని గురించి వివరించండి. సో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతి ఒక్కరికి లివర్ ప్రాబ్లం వచ్చిన ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయము. ఓన్లీ బాగా లివర్ డ్యామేజ్ అయిపోయింది, సిక్ అయిపోయింది, ఇంకా దీనికంటే ఇది కుళ్ళిపోయి ఇంకా కాంప్లికేషన్స్లోకి వెళ్తున్నారు అని అనిపించినప్పుడే మనము ట్రాన్స్ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. లివర్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్గన్. ఎంత మంచి ఆర్గన్ అంటే
హెల్దీ లివర్ సెల్స్ ఉంటే అది రీజనరేట్ చేసుకుంటుంది అనమాట. అంటే చిన్న ముక్కిచ్చిన లివర్ మళ్ళీ నార్మల్ సైజ్ లివర్కి అయిపోతుంది అనమాట హెల్దీ లివర్ సెల్స్ ఉంటే. అదే కుళ్ళిపోయిన పాడైపోయిన లివర్ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి, కుళ్ళిపోయిన వాళ్ళకి బాగా సిక్ అయ్యి ఈ కాంప్లికేషన్స్ ఇందాక చెప్పిన కాళ్ళ వాపులు, పొట్టలో నీరు చేరుకుంటాము, కండ తగ్గిపోవటం, మసిల్ తగ్గిపోవటము, మత్తు అయిపోవటము, రక్త వాంతులు అవుతున్న వాళ్ళు, అలాంటి కాంప్లికేషన్స్ ఒకదాని మీద ఒకటి డెవలప్ అవుతున్న వాళ్ళకి చెప్తాము ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏం లేదు, లివర్ మార్పిడి, పాడైపోయిన కుళ్ళిపోయిన లివర్ తీసేసి మంచి హెల్దీ లివర్ పెట్టడాన్ని లివర్ అంటాం అనమాట. ఇది చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ లివర్ సిరోసిస్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకి. అంటే మాకు కొన్ని పర్టికులర్ స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఈ టిక్ బాక్సెస్ ఉన్న వాళ్ళకంటే ఇంత సిక్గా ఉంది లివర్ అన్న వాళ్ళకే సజెస్ట్ చేస్తాం అనమాట లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది. ఇందులో 2 రకాల ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. ఒకటేమో కెడావర్ అంటాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉంటారు, అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, కానీ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ కానీ లివర్ బాగా పనిచేస్తుంది, అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ లివర్ తీసుకొని ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వచ్చు. దాన్ని కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. అలాగే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటాం, అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ అండ్ సన్ తీసుకోండి, ఫాదర్ సిక్ అయ్యారు లివర్ డిసీజ్ తోటి, సన్కి మంచి హెల్దీ లివర్ ఉంది, వాళ్ళకున్న 100% లివర్లో అప్ టు ఒక 60% వరకు మనము లివర్ తీసి ఫాదర్కి 60% లివర్ ఇవ్వచ్చు. సో ఈ 40% లివర్ ఎవరైతే కనుక సన్కి మిగిలిందో అది కూడా మళ్ళీ ఒక నెక్స్ట్ 4 to 6 వీక్స్లో మళ్ళీ 100%కి రీగ్రో అయిపోతుంది, ఎందుకంటే హెల్దీ సెల్స్ రీజనరేట్ అవుతాయి కాబట్టి. అలాగే మనం ఇచ్చిన 60% లివర్ ఎవరికైతే ఫాదర్కి ఇచ్చామో అది కూడా మళ్ళీ 100% రీగ్రో అయిపోతుంది అనమాట వితిన్ 4 to 6 వీక్స్లో. సో ఒక 2 నెలల్లో ఇద్దరికి, ఫాదర్కి సన్కి ఇద్దరికి కూడా 100% లివర్ ఫామ్ అయిపోతుంది. సో దీన్నే లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ కన్సల్ట్ అయితే ఖచ్చితంగా లివర్ తప్పకుండా, అబ్సల్యూట్లీ లివర్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్పకుండా. సో కానీ ఫస్ట్ మనం కనుక్కోవాలి, దానికంటే ముందు ప్రజలకి అవేర్నెస్ తెలవడం చాలా ఇంపార్టెంట్. లివర్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఏం పని చేస్తుంది, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. అంటే మనం ఉన్న అవయవాల్లో అన్నిటికంటే పెద్ద ఆర్గనే లివరు. అది చాలా ఫంక్షన్స్ చేస్తుంది. అది పాడైనప్పుడు లివరే కాదు, కిడ్నీస్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్ అన్నిటి మీద ఒత్తిడి పడుతుంది, దాంతో అన్ని ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో అందుకని రెగ్యులర్గా చెకప్ చేయించుకొని సింపుల్ బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ వైరల్ హెపటైటిస్ టెస్ట్ చేయించుకోవాలంటారు డాక్టర్. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకుని సరిపోతుంది లివర్ టెస్ట్. అలాగే మనం షుగర్ ఎట్లా టెస్ట్ చేయించుకుంటామో అలాగే లివర్ కూడా టెస్ట్ చేయించుకుంటే మనకి తెలుస్తుంది అన్నమాట ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అంటే లివర్కి సంబంధించి మ్యాక్సిమం ప్రతి విషయాన్ని, ఎలా డ్యామేజ్ అవుతుంది, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఏ సందర్భంలో డాక్టర్ని కలవాలి అనేది చాలా చక్కగా వివరించారు. ఇది వాళ్ళ డాక్టర్ కేర్. రేపటి డాక్టర్ కేర్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు సెలవు, నమస్తే.